ఆరాధ్య మూడో భాగం. ఒక్క క్షణం అలాగే చూసింది శార్వాణి. వేసుకున్న డ్రెస్సును బట్టి చూస్తే ఈ అమ్మాయిలో ఇలాంటి మాటలు ఉండకూడదు. అందుకే ఎప్పుడైనా డ్రెస్సును చూసి మనిషి సంస్కారాన్ని అంచనా వేయకూడదు. ఈ అమ్మాయిలో మరీ అంత చిన్నపిల్ల లక్షణాలేం లేవు. సీరియస్నెస్ బాగానే ఉంది అని మనసులో అనుకుంది శార్వాణి. ఆంటీ, మీదే ఊరు? ఎక్కడికెళ్తున్నారు? మీ పేరు? మాది అనంతపూర్. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉంటున్నాం. ఇప్పుడు వెళ్ళేది కూడా హైదరాబాదే. నా పేరు శార్వాణి. నేను వెజిటేబుల్స్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మా వారు కూడా ఒక ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు అంది. అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పిన శార్వాణిని చూస్తుంటే ఆమెలో అతి మంచితనం ఎక్కువగా కనిపించింది. పిల్లలెందరో చెప్పలేదు కాబట్టి ఆమెకు పిల్లలు ఉండి ఉండరు. దాని గురించి అడగకూడదనుకుంది ఆరాధ్య. మౌనంగా కూర్చుని ఇంకేం మాట్లాడలేదు శార్వాణి. పెదవిని పంటితో కొరుకుతూ ఆలోచిస్తుంది ఆరాధ్య. ట్రైన్ వెళ్తూనే ఉంది. ఆరాధ్య మనసంతా పైకి చెప్పుకోలేని అశాంతితో వేదన పడుతుంది. హైదరాబాద్ వెళ్ళడమా మానడమా అన్న ఒకే ఒక్క పాయింట్ దగ్గరే మనసు అతలకుతలం అవుతుంది. తొందరపడి ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఇప్పుడు రాకేష్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్లనో ఏమో వర్తమానం చిమ్మ చీకట్లా కనిపిస్తూ భవిష్యత్తు అయోమయంగా అనిపిస్తుంది. ఆంటీ, హైదరాబాద్లో మీరుండేది ఎక్కడా? మాదాపూర్, సిటీ అవుట్కట్స్లో ఉంటాం. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ అక్కడికి దగ్గరలోనే ఉంటాయట కదా ఆంటీ? అవునమ్మా, హైటెక్ సిటీ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీసే. అయితే ఆంటీ, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? అడుగమ్మా, ఏం కావాలి? నన్ను మీతో తీసుకెళ్తారా? శార్వాణి మాట్లాడలేదు. ఏమైనా అభ్యంతరమా ఆంటీ? అడిగింది ఆరాధ్య. శార్వాణి మాట్లాడకుండా ఆలోచిస్తుంది. ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోకుండా, ఆసక్తి చూపకుండా మౌనంగా ఉంటే ఆ తర్వాత అనవసరపు కష్టాలను, వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పక్క మనిషిని ప్రేమించడం అందరూ చేయగలరేమో కానీ సహాయపడే అవకాశం అందరికీ రాదు. ఇది తనకొక మంచి అవకాశమేమో. అందులో ఒక అమ్మాయికి, అది జాబ్ సెర్చింగ్లో ఉన్న అమ్మాయికి ఏమాత్రం చేయూత ఇచ్చినా అది పుణ్యమే అవుతుంది. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదంటీ. నేను ఇప్పుడు చాలా రిస్క్లో ఉన్నాను. ఒక 2 రోజులే. ఆ తర్వాత మా మమ్మీ వాళ్ళు మద్రాసు నుండి వచ్చి నాకు మనీ పంపిస్తారు. అప్పుడు వెళ్ళి హాస్టల్లో ఉంటాను. 2 రోజులు కాకుంటే 4 రోజులు అనుకోండి. అంతకన్నా ఎక్కువే ఉండను. ఇప్పుడు మీరు నాకు ఇచ్చే ఈ షెల్టరే నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందన్న నమ్మకం నాకుంది. ఇలాంటప్పుడు ఆదుకున్న వాళ్లే లైఫ్ అంతా గుర్తుండిపోతారు అంది. రిక్వెస్ట్గా చూసింది. ప్లీజ్ ఆంటీ అంది మళ్ళీ. ఆరాధ్య చాలా పరిణితి గల అమ్మాయిలా అనిపించింది శార్వాణికి. ఈ అమ్మాయిని తనతో ఇంటికి తీసుకెళ్లినా వచ్చే ఇబ్బంది ఏముండదు. తన భర్త ఉపేంద్ర కూడా ఇప్పుడిప్పుడే అనంతపూర్ నుంచి రాకపోవచ్చు. ఆయన వచ్చే లోపల ఆరాధ్య హాస్టల్ చూసుకుని వెళ్ళగలదు. అందుకే ఉపేంద్రకి కాల్ చేసి ఓ మాటైనా చెప్పకుండా ఆరాధ్య భుజంపై చేయి వేసి అభయమిస్తున్నట్లుగా, నేను నాతో తీసుకెళ్తాను, నువ్వేం వరీ కాకు, నీ పరిస్థితి నాకు అర్థమైంది అంది. వెంటనే ఆమె 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకుని థ్యాంక్ యూ ఆంటీ అంది. ఆరాధ్యను ఆ క్షణంలో చూస్తుంటే కృతజ్ఞత అనేది అంత గొప్పగా ఉంటుందా అనిపించింది శార్వాణికి. ట్రైన్ స్లో అవుతూ సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. మనం దిగాల్సింది ఇక్కడే అంటూ ఆరాధ్యను తీసుకుని ట్రైన్ దిగింది శార్వాణి. స్టేషన్ నిండా జనం కిక్కిరిసి ఉన్నారు. వాళ్ళని తోసుకుంటూ స్టేషన్ బయటికి రావటానికి వాళ్ళకి 10 నిమిషాలు పట్టింది. అక్కడ సిటీ బస్సులు, మెట్రో సిటీ బస్సులు ఆగి ఉన్నాయి. నార్మల్ బస్సు ఎక్కింది శార్వాణి. ఆరాధ్య ఆమె వెనకాలే బస్సు ఎక్కి అటు ఇటు చూస్తుంటే ఇక్కడ కూర్చో అంటూ ఆరాధ్యను తన పక్కన కూర్చోబెట్టుకుంది శార్వాణి. అబ్బా, ఎంత రష్ ఆంటీ! మరీ ఇంత రద్దీ అయితే భూమి బద్దలైపోదా? దిగ్భ్రాంతిగా చూస్తూ అడిగింది ఆరాధ్య. ఆమె నవ్వి, ఇదంతా ఇవాళే నీకు కొత్త, రేపటి నుండి మామూలైపోతుంది. ఇదిగో ఇలా కిటికీలోంచి బయటకు చూడు, నీకు మనం వెళ్తున్న ఏరియాని పరిచయం చేస్తాను అంటూ చేతిని అటు ఇటు తిప్పుతూ, ఇప్పుడు మనం ప్యారడైజ్, బేగంపేట, లాల్ బంగ్లా, మైత్రివనం, యూసఫ్గూడ, కృష్ణానగర్, జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా వెళ్తున్నాం. అదిగో ఆ కనిపించేదే పెద్దమ్మ తల్లి టెంపుల్. అది దాటాక మాదాపూర్ వస్తుంది. అక్కడే మనం దిగాలే అంది. ఈ లోపలే మాదాపూర్ వచ్చింది. ఇద్దరూ బస్ దిగి నడుచుకుంటూ ఇంటికెళ్లారు. ఇంటికెళ్ళాక తేలిగ్గా గాలి పీల్చుకుంటూ, ఏమీ తెలుసుకోకుండా, ఎవరూ తోడ్లేకుండా, కొత్త వాళ్ళని హైదరాబాద్ వస్తే కష్టమే ఆంటీ అంది ఆరాధ్య. ఆ మాటలు వింటూనే ఓ చిరునవ్వు నవ్వి, ముందు నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు ఆరాధ్య, కాఫీ పెడతాను, ఇద్దరం కలిసి తాగుదాం అంది శార్వాణి. ఆ ఇంట్లో ఏది ఎక్కడ ఉందో పరిచయం చేసింది. 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, పెద్ద హాలు, బయట ఆవరణలో పూల మొక్కలతో చాలా ఆహ్లాదంగా ఉంది. అంతా తిరిగి చూసి ఇద్దరూ ఓ చోట కూర్చుని కాఫీ తాగారు. ఏవేవో మాట్లాడుకున్నారు. ఆరాధ్యకు ఆమె ప్రవర్తన వల్లనో ఏమో అది పరాయి ఇల్లులా అనిపించలేదు. ఎంతో కాలంగా ఉంటున్న ఇల్లులా ఉంది. ఎన్నో జన్మల అనుబంధం ఏదో ఆ ఇంటితో ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎప్పటికీ ఉండిపోవాలనిపిస్తుంది. అది స్థల మహిమ వల్లనో వ్యక్తుల ప్రవర్తన వల్లనో అర్థం కాదు. రాత్రికి డిన్నర్ అయ్యాక నువ్వు ఈ గదిలో పడుకో ఆరాధ్య అంటూ ఆ గదిలో ఉన్న పక్క దులిపి బెడ్షీట్ మార్చింది. దోమలు రాకుండా ఆలౌట్ పెట్టింది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి నిశ్శబ్దంతో కూడిన ప్రశాంతతను, శార్వాణి ఆంటీ ప్రేమను,
పరిపూర్ణంగా ఆస్వాదిస్తుంది ఆరాధ్య. శార్వాణి తన గదిలోకి వెళ్తూ, నీకు దాహంగా అనిపిస్తే కిచెన్ పక్కనే డైనింగ్ హాల్లో ఫ్రిడ్జ్ ఉంది, వెళ్ళి తాగు. అక్కడ లైట్ వెలగాలంటే ఇదిగో ఇక్కడ స్విచ్ ఉంది అంటూ స్విచ్ బోర్డు చూపించింది. అలాగే ఆంటీ అంది ఆరాధ్య. ఎవరో ముక్కు మొహం తెలియని ఈ కొత్త ఆంటీ దగ్గర నాకు ఎలా ఉంటుందో ఏమోనన్న కంగారు నీలో ఉండొచ్చు. దాన్ని వెంటనే తగ్గించుకుని నిశ్చింతగా నిద్రపో. నాకు తెలిసింది ఒకటే ఆరాధ్య. ఏంటది ఆంటీ? వెంటనే అడిగింది ఆరాధ్య. ఎవరికైనా జీవితం పట్ల బాధ్యత ఉండాలి, కానీ దిగులు ఉండకూడదు. సంతోషంతో దేన్నైనా సాధించగలం, కానీ బాధతో కాదు. సంతోషంగా లేకపోతే మన మీద మనకు ప్రేమ కలగదు, ప్రేమ లేకపోతే దేని మీద మనకి ఆసక్తి ఉండదు అంది. ఆరాధ్యకు ఏదో అర్థమైనట్లు నేను బాగానే ఉన్నానంటే అంది. పైకి బాగానే ఉన్నావు, లోపల చాలా మదన పడుతున్నావు. జాబ్ గురించే కావచ్చు, రాకేష్ చేసిన మోసం గురించే కావచ్చు. అవన్నీ మర్చిపో. నీకు దేవుడు ఏ టైంకి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు, ఏది ఇవ్వకూడదో అది నువ్వు అడిగినా ఇవ్వడు అంది. నిజమే ఆంటీ, మీ వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. నా వల్లనే కాదు ఆరాధ్య, నీకు తెలుసుకోవాలన్న అభిరుచి ఉంటే ఈ సృష్టిలో ప్రతి జీవి గ్రంథాలయంలో పుస్తకం లాంటిది. ప్రతి పుస్తకంలోనూ వెలుగు ఉంటుంది. ఆ వెలుగే మనకు దారి చూపుతుంది. హాయిగా పడుకో, రేపు ఇంటర్వ్యూకి వెళ్దుగాని అంటూ ఆమె వెళ్ళి తన గదిలో పడుకుంది. ఆరాధ్యకు పడుకోగానే నిద్ర పట్టింది. శార్వాణి తెల్లవారుజాము 5 గంటలకే నిద్రలేచింది. స్నానం, ధ్యానం, పూజ అయ్యాక చకచకా వంట చేసింది. ఉదయాన్నే నిద్రలేచే అలవాటు లేకపోవడం వల్లనో ఏమో ఆరాధ్య పడుకునే ఉంది. శార్వాణి వెళ్ళి లేపగానే లేచి, సారీ ఆంటీ, ఎంత ప్రయత్నించినా లేవలేకపోతున్నాను అంటూ లేచింది. 6 గంటలకి నిద్ర లేవడం అనేది సారీతో రాదు, సాధనతో వస్తుంది. అది రేపటి నుండి ట్రై చేద్దువుగాని. త్వరగా రెడీ అవ్వు, నీకు కూడా లంచ్ బాక్స్ సర్దేశాను. టిఫిన్ తిని బాక్స్ తీసుకెళ్తే మన ఈవినింగ్ ఏ టైంకి వచ్చినా ఇబ్బంది ఉండదు అంది. 1 నిమిషం అంటూ బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వైట్ టాప్, బ్లూ జీన్స్ వేసుకుని వచ్చింది ఆరాధ్య. అది చూడగానే ఈ అమ్మాయిలో ఫిజికల్ అపిరియన్స్ బాగుంది, చూడగానే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా అపాయింట్ చేసుకుంటుంది అని మనసులో అనుకుంది శార్వాణి. టిఫిన్ తింటున్నప్పుడు ఆరాధ్యను చూస్తూ, నువ్వు ఈ డ్రెస్సులో చాలా బాగున్నావు, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్సులు బాగుండవు అంది శార్వాణి. వెంటనే ఆరాధ్య తన గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని ఫైల్ పట్టుకుని వచ్చింది. డోర్ లాక్ చేసి ఇద్దరు రోడ్డు మీదకు వచ్చారు. నా ఆఫీస్ ఇక్కడికి దగ్గరే, నడుచుకుంటూ వెళ్తాను. నువ్వు ఇటువైపు తిన్నగా వెళ్తే ఓ 5 నిమిషాల్లో మాదాపూర్ పెట్రోల్ పంపు బస్టాప్ వస్తుంది. అక్కడ H10 బస్ ఎక్కి హైటెక్ సిటీకి వెళ్ళు. అక్కడ వరుసగా సాఫ్ట్వేర్ కంపెనీలే ఉంటాయి. వాటిలోకి వెళ్ళి నీ రెజ్యూమ్ చూపించు. నా ఫ్రెండ్ కూతురు వాత్సల్య కూడా ఈ మధ్యన ఈ ప్రయత్నంలోనే ఉంది. సర్టిఫికేట్లన్నీ ఫైల్లో ఉన్నాయి కదా, ఫైల్ జాగ్రత్త అంది. ఆంటీ, నాకు వాత్సల్య నెంబర్ ఇస్తారా అడిగింది ఆరాధ్య. ఇప్పుడు నా దగ్గర లేదు, డైరీలో ఉంది, రాత్రికి ఇస్తాను అంటూ ఆమె వెళ్ళిపోయింది. ఆమె చెప్పినట్లే H10 బస్ ఎక్కి హైటెక్ సిటీకి వెళ్ళిన ఆరాధ్య ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి మళ్ళీ అదే H10 బస్సులో ఇంటి ముఖం పట్టింది. మాదాపూర్ పెట్రోల్ బంక్ బస్టాండ్ రాగానే బస్ ఆగింది. బస్ దిగి ఇల్లు చేరుకుంది. ఆరాధ్య ఇంటికొచ్చేటప్పటికి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఆరాధ్యను చూడగానే ఫోన్లో మాట్లాడటం ఆపేసింది శార్వాణి. ఇంటర్వ్యూ ఎలా జరిగింది అడిగింది శార్వాణి. నాకు ఉద్యోగం రావటం డౌటే ఆంటీ చెప్పింది ఆరాధ్య. దిగాలుగా కూర్చుంది. 100 ఇంటర్వ్యూలకు అటెండ్ అయినట్లు ఎందుకంత డిప్రెషన్? వస్తుందిలే, ముందు కాఫీ తాగు, రిలాక్స్ అవుతావు అంటూ ఆరాధ్యకి కాఫీ ఇచ్చి ఆమె కూడా తాగుతూ కూర్చుంది. ఆరాధ్య వచ్చే ముందు ఆమె ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది. లంచ్ బాక్స్ని చూసి ఆశ్చర్యపోతూ, నువ్వు దీన్ని ఓపెన్ కూడా చేసినట్లు లేదు. లేదంటీ, నాకు దాని ధ్యాసే లేదు. ఇప్పుడు ఆకలిగా ఉంది, ఇదిగో కాఫీ తాగుతున్నాను కదా, సరిపోతుంది అంది. దీన్ని బట్టి నీది బాగా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ లాగుంది. అఫ్కోర్స్ ఇది మంచి పద్ధతే. ఈ తత్వమే మనుషుల్ని ఎలాంటి పరిస్థితుల నుండి అయినా బయటపడేస్తుంది. ఒక చిన్న పురుగు కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఎన్నో రకాలుగా సర్దుకుపోయి బ్రతుకుతుంటుంది. నేను పురుగునా ఆంటీ గబుక్కున అడిగేసింది ఆరాధ్య. చాచా, అలా ఎందుకు అనుకుంటావు? సర్దుకుపోయి దాక్కునే పురుగులా మనం కూడా జీవితంలో ఎత్తుగడల్ని నేర్చుకోవాలి, జీవితాన్ని క్రమంగా మార్చుకుంటూ వెళ్ళాలి అని నీకు ఆ ఉదాహరణ చెప్పాను అంతే అంది. ఓ అలాగా, నీకు ఇంకో రహస్యం చెప్పనా? చెప్పండి ఆంటీ. మన జీవితాల్లో ఎన్నో ఊహించిన అద్భుతాలు జరుగుతాయి. నా జీవితంలో కూడా కొన్ని జరిగాయి, నాకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో కూడా జరిగాయి. అవేంటంటే, జాబ్ రాదనుకున్న వాళ్ళకి జాబ్ రావడం, పెళ్లి కాదనుకున్న వాళ్ళకి పెళ్లి కావడం, ఇల్లు లేదనుకున్న వాళ్ళకి ఇల్లు రావటం, ఐపీఎస్ కాలేమేమో అనుకున్న వాళ్ళు ఐపీఎస్లు కావటం. ఇవన్నీ జరగాలి అంటే మన ఆలోచనలకు కూడా కొంత శక్తి కావాలి. అప్పుడే మనం కావాలనుకున్న వాటిని పొందగలుగుతాం అంది. ప్రస్తుతం నాకు అంత శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ జాబ్ అయితే కావాలంటీ. జాబ్ ఉంటేనే నాకు ఇప్పుడు తిండి, షెల్టర్ అంటూ ఉన్న వాస్తవాన్ని చెప్పింది. ఒక్కరోజుకే ఇలా నిరాశపడితే ఎలా? ఓపిక, ఓర్పు ఉండాలి. అవి ఉండాలి అంటే కొంత శక్తి అవసరం అవుతుంది. ఆ శక్తి ఎక్కడో ఉండదు, ఎక్కడి నుంచో రాదు, అది నీలోనే ఉంటుంది. నువ్వే ఒక శక్తివి, దాన్నెవరూ సృష్టించలేరు.
నాశనం చేయలేరు. నువ్వు నీ శక్తితో నీకు కావాలనుకున్న వాటిని నీ వైపుకి ఆకర్షించుకోవాలి. నేనో చోట చదివాను, మన ఉద్దేశాలను మన లక్ష్యాలను ఒక బ్లాక్ బోర్డు మీద రాసి దేవుడు ఆకాశంలో ఉంచడట. అసలు అటువంటి బ్లాక్ బోర్డే లేనే లేదట. దేనైనా మనకు మనమే ఇచ్చుకోవాలి, మనకు మనమే సృష్టించుకోవాలి. అదే మన జీవితం అంది. ఆంటీ, నాకు వాత్సల్య నెంబర్ ఇస్తారా? ముందు మీరు తనకు ఫోన్ చేసి నన్ను పరిచయం చేయండి, నేను మాట్లాడతాను అంది ఆరాధ్య. బెస్ట్ ఐడియా అంటూ వాత్సల్యకి కాల్ చేసి ఆరాధ్యను పరిచయం చేసింది శార్వాణి. ఆరాధ్య ఖాళీ అయిన కాఫీ కప్పుని టీపాయ్ మీద పెట్టి సెల్ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుని వాత్సల్యతో మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళి నిలబడింది. వాత్సల్య చాలా తెలివిగా, స్పష్టంగా, హుషారుగా మాట్లాడుతుంది. ఆమె మాటల్లో ఎదుటివారు చాలా త్వరగా ఇంప్రెస్ అయ్యే క్వాలిటీ ఉంది. ఆసక్తిగా వింటుంది ఆరాధ్య. నీకు అబ్బాయి నెంబర్ ఇస్తాను ఆరాధ్య, నీకేమైనా డౌట్స్ వస్తే ఫోన్లో అతన్ని కాంటాక్ట్ అవ్వు అంది వాత్సల్య. అబ్బాయిదా? అవును, అబ్బాయిదైతేనే యూస్ఫుల్గా ఉంటుంది. నువ్వు నా ఫ్రెండు అని అతనికి నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. అతను నిన్ను కూడా తన ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తాడు. ఆరాధ్యకు వెంటనే రాకేష్ గుర్తొచ్చి, వద్దు వాత్సల్య, నాకు అమ్మాయి నెంబర్ ఉంటే ఇవ్వు అంది. వాత్సల్య నవ్వి, అమ్మాయిల మీద నువ్వు మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. వాళ్ళు మన కోసం ఏమీ చెయ్యరు. ఒకవేళ ఏం చేయాలనుకున్నా వాళ్ళు కూడా అబ్బాయిలకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సిందే. అబ్బాయిలకి ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ అమ్మాయిలకి ఉండవు. ఎక్కడికైనా అబ్బాయిలు వెళ్ళినంత ధైర్యంగా ఒంటరిగా అమ్మాయిలు వెళ్ళలేరు. అంతేకాదు, ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఈ మహానగరంలో ఎక్కడికి వెళ్ళాలన్నా అంత సేఫ్ కాదు. పైగా అమ్మాయిలు ఇంకో అమ్మాయి కోసం అంత టైం కూడా వృధా చేసుకోరు అంది.